వస్తుంది కింద చూస్తున్నాం. ఈ ఎండలో ఇబ్బంది ఎలా ఉందనే విషయం నేను ఎమ్మెల్యే గారితో అన్నాను, బాగా ఎండ ఉంది ఇవాళ అని. అంటే ఆయన అంటున్నారు, ఇక్కడ ఎండ బాగానే ఉంటుందండి కానీ మనుషులు మాత్రం చాలా మంచోళ్ళు అని చెప్పి. సభాధ్యక్షుడు నర్సరావుపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సతీష్ బాబు గారు, ప్రజల మనిషి, నిరంతరం నర్సరావుపేట నియోజకవర్గం అభివృద్ధి గురించి, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం గురించి పరితపించే మంచి మనసున్న డాక్టర్. అనాదిగా ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, మహిళా సాధికారత గురించి ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నది కాదు. ఇక్కడ అనేక మంది మహిళలు ఉన్నారు. ఎప్పుడు చూసినా మన పురాణాల్లో కూడా మహిళలకు పెద్దపీట వేసేవాళ్ళు. ఇవాళ మనం మాట్లాడుతున్నాం కానీ గతంలో మనందరికీ తెలుసు, అనాదిగా మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే, పురాణాల్లో ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, మనం ఎవరిని కొలుస్తాం ఫైనాన్స్ మినిస్టర్గా? లక్ష్మీదేవి. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఎవరిని కొలుస్తాం? సరస్వతీదేవి. ఏమన్నా మన ఊరింట్లో ఆపదొచ్చినా, గ్రామంలో ఆపదొచ్చినా, ఇబ్బంది వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళి శరీరంలో చెప్తాం? డిఫెన్స్ మినిస్టర్ ఎవరు? పార్వతీదేవి. అంటే అనాదిగా మన సంస్కృతిలో మహిళలకు పెద్దపీట వేయడం, వాళ్ళని గౌరవించడం మన పద్ధతి. అది మన సంస్కృతి గారికి ఆలోచించి ఇవాళ వైద్య రంగంలో జన్మ సురక్ష కార్యక్రమం కానీ, మాతృవందన కార్యక్రమం కానీ, ఈ రకంగా అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొస్తూ ప్రసవానంతరం ఆసుపత్రి నుంచి తల్లి నవజాత శిశువుతో క్షేమంగా సురక్షితంగా ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కార్యక్రమం ఈ 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేది. దీన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో అందిస్తుంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు దానికి మరింత మెరుగులు దిద్ది ఇవాళ ఏ తల్లి ఏ చెల్లి తన ప్రసవం తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటకు వచ్చి ఆటో కోసమో లేదా అంబులెన్స్ కోసమో లేదా బస్సు ఎక్కాల్సిన పరిస్థితి లేకుండా సురక్షితంగా వెళ్ళడం కోసం ఏర్పాటు చేసిన సౌకర్యం ఇవాళ మనం ఇక్కడి నుంచి ప్రారంభించుకోవడం. ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏవైతే ఉందో 500 వాహనాలు ఇవాళ ప్రారంభిస్తున్నాం. ఇవాళ మొదటి విడతగా 300 వాహనాలు ప్రారంభిస్తున్నాం. రెండో విడతగా 2 నెలల్లో రాబోయే మిగిలిన 200 వాహనాలు కూడా మనం ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి నేను ముఖ్యమంత్రి గారిని అడిగాను, సార్ ఒకేసారి ఎంత పెద్ద ఎత్తున చేసేదానికి చేయమంటారా అని అడిగాను. అంటే ఆయన కాసేపు ఆలోచించి నర్సరావుపేట నుంచి చేయండి అన్నారు. ఏంటి సార్ నర్సరావుపేట ఏదైనా కారణం ఉందా అన్న. నర్సరావుపేటలో ఇవాళ పల్నాడు జిల్లాకి చెడ్డ పేరు వచ్చింది. గతంలో అనేక కారణాల వల్ల పల్నాడు జిల్లా వాళ్ళంటే కొట్టడాలు, నరకడాలు, చంపడాలు, ఇదే రకంగా ఒక భావన ప్రజల్లోకి వెళ్ళింది. కానీ పల్నాడు జిల్లాకు సంబంధించిన వాళ్ళంతా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా చాలా మంచి మనుషులు. పౌరుషం కాస్త పాలు ఎక్కువ కానీ మానవత్వం పాలు మరీ ఎక్కువ. అటువంటి చోట నుంచి ఇట్లా మంచి పవిత్ర కార్యాన్ని ప్రారంభిస్తే బాగుందని వారు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను కేవలం 2 రోజుల క్రితమే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాను. ఎమ్మెల్యే గారు ఈ రకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశం ఉంది, నర్సరావుపేట నుంచి ప్రారంభించుకుంటాం, మరి మీరేమంటారు, ఉంటున్నారా, అందుబాటులో ఉంటున్నారా అంటే ఆయన 24 గంటలు నేను అందుబాటులో ఉంటానండి, నాకు వేరే ఏం లేదు, నా నియోజకవర్గం అప్పుడప్పుడు నా ఆసుపత్రికి పోవడం తప్ప వేరే ఇది లేదు, రండి లక్షణంగా రండి, కార్యక్రమాన్ని మన ఆసుపత్రిలోనే బాగా చేసుకుందామని వారు చెప్పిన మీదట ఇవాళ ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. మన దగ్గర నుంచి 50 వాహనాలు, మన జిల్లా కూడా 10 వాహనాలు ఇవ్వడం జరిగింది. 50 వాహనాలు ఒకటేసారిగా ప్రారంభిస్తే ఇవాళ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఏ వాహనాలను అక్కడ పంపడం జరిగింది. అక్కడ గౌరవ శాసనసభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వీటిని ప్రారంభించుకుంటున్నారు. దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక తల్లి, ఒక అక్క, ఒక చెల్లి ఆసుపత్రికి వచ్చిన తర్వాత, ప్రసవం అయిన తర్వాత ఇంటికి క్షేమంగా వెళ్ళాలా. క్షేమంగా వెళ్ళాలంటే గతంలో వెహికల్ ఎలా ఉండేవో నేను దాని గురించి పోదలుచుకోలేదు, దాని తర్వాత మాట్లాడతాను. కానీ ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే, క్షేమంగా వెళ్ళడం కోసం ముందుగా బస్ దీని వ్యాన్ దగ్గరకు వచ్చిన తర్వాత, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ దగ్గరకు వచ్చిన తర్వాత తల్లి ఎక్కాలంటే, ప్రసవానంతరం బిడ్డను పెట్టుకుని ఎక్కాలంటే ఆశా సోదరి వెంట ఉంటుంది, లేదా వాళ్ళ వెంట వచ్చిన వాళ్ళు అటెండెన్స్ సోదరుగా ఉంటారు. అయినప్పటికీ కూడా ఇబ్బంది పడకూడదు. వాడి చాలా చిన్న విషయమైనా ముందు ఫుడ్ టెస్ట్ పెట్టాం. నా సైజు ఉన్న వాళ్ళు అనుకోండి, కారు ఎక్కాలంటే కాస్త కష్టమే, నేరుగా ఎక్కలేము. అందుకని ఫుడ్ టెస్ట్ అవసరం. ముందు ఫుడ్ టెస్ట్ పెట్టాం. ఫుడ్ టెస్ట్ పై నుంచి తల్లి ఎక్కి లోపలికి కూర్చోాలా. లోపలికి వెళ్ళిన తర్వాత సౌకర్యంగా ఉండాలా. మట్టి కొట్టకపోయి ఉంటే పిల్లలకి అలర్జీ వస్తుంది, తల్లికి అలర్జీ వస్తుంది. కాబట్టి చాలా శుభ్రమైన లెదర్ సీట్లను లోపల పెట్టడం జరిగింది. ఇవైన తర్వాత ప్రయాణం చేయాలి. ప్రయాణం చేస్తే ఇంకా ఏర్పాటు చేశాం.